మీకు తెలుసు కానీ మీరు చెయ్యరు. మీ ఫోన్లో వందలాది మోటివేషనల్ వీడియోలున్నాయి. వందల కొద్ది కోట్స్ సేవ్ చేసుకున్నారు. 10 పుస్తకాలు కొనేశారు. కానీ మీ జీవితం ఎందుకు మారలేదు? ఒకసారి మీ గుండెల మీద చేవేసుకుని ఆలోచించండి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీ మెదడులోకి ఎన్నో వేల ఆలోచనలు వస్తున్నాయో, ఎంత సమాచారం వెళ్తుందో, కానీ అందులో ఒక్కటైనా మీ నిజ జీవితంలో ఆచరణలోకి వస్తుందా? ఎందుకంటే జ్ఞానం మీ జీవితాన్ని మార్చదు. ఆ జ్ఞానం మీద మీరు తీసుకున్న చర్య మాత్రమే, అంటే యాక్షన్ మాత్రమే మీ జీవితాన్ని మారుస్తుంది. ఆచార్య చాణక్యుడు ఈరోజు మన మధ్య ఉంటే ఒకే ఒక్క మాట చెప్పేవారు: చదివిన వాడు గొప్పవాడు కాదు, ఆచరించిన వాడే గొప్పవాడు అని, అంటే రాజు అని. జ్ఞానం అనేది మీ చేతిలో ఉన్న ఒక ఆయుధం మాత్రమే. దాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే అది శక్తిగా మారుతుంది. మీ మెదడులో ఉన్న సమాచారం మీ జీవితంలో కనిపించకపోతే అది మీకు భారమే తప్ప బలం కాదు కదా. మనం జీవిస్తున్న ఈ డిజిటల్ యుగంలో అతిపెద్ద వ్యాధి ఏంటో తెలుసా? అజ్ఞానం కాదు, ఇన్ఫర్మేషన్ ఒబెసిటీ, అంటే సమాచార స్థూలకాయం. మనకి సమాచారం అనేది ఎక్కువైపోయింది, కాకపోతే దాన్ని మనం యూజ్ చేసుకొని యాక్షన్ తీసుకోవడం అనేది తక్కువైపోయింది. ప్రతిరోజు ఒక కొత్త వీడియో, ఒక కొత్త పాడ్కాస్ట్, ఒక కొత్త కోర్స్, ఒక కొత్త పుస్తకం, ఒక కొత్త సలహా. మనందరం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మింగేస్తున్నాం, కానీ అరిగించుకోవడానికి కావలసిన చర్య మాత్రం చేయటం లేదు, అంటే యాక్షన్ మాత్రం చేయటం లేదు. చాణక్యుడు ఎప్పుడో చెప్పారు, చర్య లేని జ్ఞానం అంటే మీ గది మూలన పడి ఉన్న తుప్పు పట్టిన కత్తి లాంటిది అని. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, చివరికి మీతో సహా. ఒకసారి ఆలోచించండి, జ్ఞానం పెరిగే కొద్దీ మీ జీవితం మారాలి కదా, మరి ఎందుకు మారటం లేదు? ఎందుకంటే మనం సమాచారాన్ని సేకరించడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం, కానీ ఆ సమాచారాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు వచ్చే నొప్పిని భరించడానికి సిద్ధంగా లేము. మనం రోజువారీ జీవితంలో చూసే ఒక సాధారణ దృశ్యం చెప్తాను. ఒక వ్యక్తి గంటల తరబడి సక్సెస్ సూత్రాల గురించి పుస్తకాలు చదువుతూ ఉన్నాడు. అతనికి అన్ని తెలుసు, ఏ టైంకి లేవాలో తెలుసు, ఏ టైంకి తినాలో తెలుసు, బిజినెస్ ఎలా చేయాలో తెలుసు, కానీ అతని గది మాత్రం అస్తవ్యస్తంగా ఉంటుంది. అతని బ్యాంకు బ్యాలెన్స్ సున్నాగా ఉంటుంది. అదే నేటి తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద ట్రాప్ అన్నమాట. మనం తెలుసుకోవడాన్నే సాధించడం అనుకుంటున్నాం. ఒక మంచి పుస్తకం చదవగానే మనం ఏదో గొప్ప పని చేసేసాం అనే ఒక తప్పుడు ఫీలింగ్ మైండ్ కి ఎక్కిచ్చేస్తున్నాం. దాన్ని సైకాలజీలో డోపమైన్ భ్రమ అంటారు. చాణక్యుడు తన రాజనీతిలో చాలా స్పష్టంగా చెప్పారు, ఆలోచనలతో కోటలు కట్టలేవు. ఒక ఇటుక పక్కన ఇంకొక ఇటుక పెట్టినప్పుడు మాత్రమే నిర్మాణం మొదలవుతుంది. మీకు ఎంత తెలిసింది అనేది ఈ ప్రపంచానికి అనవసరం. మీరు ప్రపంచానికి చూపించేది ఫలితం మాత్రమే. అందులోనూ ప్రపంచానికి కూడా కేవలం అది మాత్రమే ముఖ్యం. మీ దగ్గరున్న ఆలోచనలు మీ తలలో ఉన్నంత వరకు వాటికి రూపాయి విలువ కూడా ఉండదు. అవి బయటకు వచ్చి ఒక ఆచరణగా మారినప్పుడే వాటికి విలువ వస్తుంది. రాత్రి పడుకునే ముందు మీ మనసు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది, ఈ రోజు నువ్వు ఏం సాధించావు అని. అప్పుడు మీ దగ్గర సమాధానం ఉండదు, కేవలం ఒక రకమైన ఖాళీతనం తప్ప. ఆ ఖాళీతనాన్ని మనం గిల్ట్ అంటాం. అదే మనం రోజు అనుభవించే ఒక కనిపించని నరకం. ఎందుకంటే మీరు ఏం చెయ్యాలో స్పష్టంగా తెలుసు, కానీ మీరు దాన్ని చేయట్లేదు. చెయ్యాల్సిన పనిని వాయిదా వేస్తూ రేపటి నుంచి ఖచ్చితంగా మొదలు పెడతాను అని మీ మనసుకి మీరే ఒక అబద్ధం చెప్పుకుంటున్నారు. ఆ అబద్ధమే మిమ్మల్ని లోపల లోపల తినేస్తూ ఉంటుంది. ఆచార్య చాణక్యుడు ఒక మాట చెప్పారు, కాలం ఎవరి కోసము ఆగదు. రేపు అనేది ఒక భ్రమ. ఈ క్షణంలో నువ్వు తీసుకునే నిర్ణయం రేపు నిన్ను ఒక బాధితుడుగా మారుస్తుంది. జ్ఞానం అనేది ఒక వ్యసనంగా మారినప్పుడు మనిషి క్రమంగా నిర్వీర్యమైపోతాడు. దాన్నే లెర్నింగ్ అడిక్షన్ అంటారు. చదువుతూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు, నోట్స్ రాస్తూనే ఉంటాడు, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. ఎందుకంటే అడుగు ముందుకేస్తే విఫలమవుతానేమో అనే భయం. ఆ భయమే మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్ లో బంధించేస్తుంది. జ్ఞానం మీకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ జ్ఞానమే మీకు భయాన్ని నేర్పిస్తుంది, కానీ ఒక చిన్న చర్య అంటే యాక్షన్ ఆ భయాన్ని మట్టిలో కలిపేస్తుంది. అసలు మనం ఎందుకు ఆలోచిస్తూ ఉండిపోతాం, ఎందుకు ఆచరణలోకి దిగలేకపోతున్నాం అంటే మనిషి ఆగిపోవడానికి ప్రధానంగా 3 కారణాలుంటాయి. మొదటిది ఇంకా కొంచెం నేర్చుకోవాలి అనే మాయ. అదొక పెద్ద మానసిక వలనమాట. ఇంకొక పాడ్కాస్ట్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది, ఇంకొక పుస్తకం చదివితే పర్ఫెక్షన్ అవుతాము, ఇంకొకరి సలహా తీసుకుంటే రిస్క్ ఉండదేమో. ఇలా ఆలోచిస్తూనే మీ సమయాన్ని మీ జీవితాన్ని కరిగించేస్తారు. ఆచార్య చాణక్యుడు ఏమంటాడంటే, సంపూర్ణమైన జ్ఞానం అంటూ ఏది ఉండదు, అనుభవంలోకి దిగినప్పుడే అసలైన జ్ఞానం బయటపడుతుంది. ఇక రెండవ కారణం పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడటం.
మంచి ముహూర్తం రావాలి, వాతావరణం బాగుండాలి, పరిస్థితులు కలిసి రావాలి. అవన్నీ చేతగాని వాడు చెప్పే సాకులనమాట. పరిస్థితులు ఎప్పటికీ పర్ఫెక్ట్ గా ఉండవు. మీరు అడుగు ముందుకు వేసినప్పుడే పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం మొదలవుతాయి. సిద్ధమైన వాడికి మాత్రమే అవకాశం ఒక ఆయుధంగా కనిపిస్తుంది. ఆలోచిస్తూ కూర్చున్న వాడికి అది ఒక సమస్యలా కనిపిస్తుంది. మూడో కారణం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కారణం, ఓడిపోతామేమో అనే భయం అనమాట. ఒకవేళ నేను అనుకున్నది సాధించలేకపోతే, నలుగురు నన్ను చూసి నవ్వుకుంటే, పెట్టిన పెట్టుబడి నష్టపోతే ఈ ప్రశ్నలే మీ కాళ్ళకి సంఖ్యలు వేస్తాయి. కానీ ఆచార్య చాణక్యుడు చెప్పిన మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారా? తప్పులు చేసి నేర్చుకున్నవాడు కేవలం పుస్తకాలు చదివి భయపడేవాడి కంటే 1000 రెట్లు తెలివైన వాడు అంటారాయన. తప్పులు చేయడం తప్పు కాదు, తప్పు జరుగుతుందనే భయంతో అసలు ప్రయత్నమే చేయకపోవడం అతి పెద్ద తప్పు. మరి ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కువగా ఆలోచించడం వల్ల వస్తుంది. ఎప్పుడైతే మీరు మైండ్లో ఓవర్ థింకింగ్ పెంచుకుంటారో అప్పుడు చిన్న సమస్య కూడా ఒక కొండలా కనిపిస్తుంది. జీవితంలో రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్ అని మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీరు రోజు సేఫ్ జోన్ లో కూర్చొని పెద్ద పెద్ద విజయాల గురించి కలలు కంటుంటే అది పగతి కల అవుతుంది తప్ప రియాలిటీ అవ్వదు. కొంతమంది జీవితాంతం ప్లానింగ్ చేస్తూ చనిపోతారు. వాళ్ళు వేసే ప్లానింగ్లకి ఎన్నో డైరీలు నిండిపోతాయి, కానీ వాళ్ళ జీవితంలో మాత్రం ఒక్క పేజీ కూడా మరగదు. అంటే ఆ పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఆచరణలోకి రాదు. ఎందుకంటే ప్లాన్ వేయడం సులువు, దాన్ని అమలు చేయడం కష్టం. చాణక్యులు తన శిష్యుడికి ఎప్పుడు ఒకటే పాఠం చెప్పేవారు. ఒక యుద్ధం గెలవాలంటే వ్యూహం ఎంత ముఖ్యమో రణరంగంలోకి దూకి కత్తి దూయటం అంతకంటే ముఖ్యం అని. కేవలం వ్యూహాలు చదువుకుంటూ కూర్చుంటే శత్రువులు వచ్చి మీ గొంతుకు వస్తాడు. జీవితం కూడా అంతే. మీరు సోమరితనాన్ని, మీ భయాలను జయించడానికి రేపటి కోసం ఎదురు చూడటం ఆపండి. ఈ క్షణంలో ఇక్కడే మొదటి అడుగు వేయండి. ఈ సమాజంలో జ్ఞానానికి ఉన్న విలువ కంటే ఆచరణకున్న విలువ ఎంతో ఎక్కువ. ప్రపంచం మీ తెలివితేటలను చూసి మెచ్చుకోవచ్చు, కానీ మీ ఆచరణ చూసి మాత్రమే మీకు గౌరవాన్ని ఇస్తుంది. మీ సర్టిఫికెట్లు, మీ నోట్స్లోని పాయింట్లు, మీ తలలో ఉన్న ఐడియాలు ఇవేవి మిమ్మల్ని గొప్పవాడిని చెయ్యవు. మీరు సాధించిన ఫలితాలు మాత్రమే మీ స్థాయిని నిర్ణయిస్తాయి. మీరు ఎంత మంచి వ్యక్తి అనుకుంటున్నారనేది ముఖ్యం కాదు, మీ చర్యల ద్వారా సమాజానికి ఏమి అందిస్తున్నారు అనేది అసలైన లెక్కింపు. మరి ఈ అనంతమైన ఆలోచన వ్యూహం నుంచి బయటపడటం ఎలా? జ్ఞానాన్ని కేవలం సమాచారంగా కాకుండా శక్త్యుత్పత్తిగా ఎలా మార్చాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన మొదటి సూత్రం డిసిప్లిన్, అంటే ఆత్మ నిగ్రహం మరియు క్రమశిక్షణ. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి గూగుల్లో సమాచారం దొరుకుతుంది. టెక్నాలజీ అనేది చాలా దగ్గర అయిపోయింది, అన్ని విషయాలు తెలుసు. కానీ చర్య తీసుకునేది ఎవరు? కేవలం మనిషి మాత్రమే. నీకు ఎంత తెలిసినా, నువ్వు ఎంత నేర్చుకున్నా చర్య కూడా మీరు తీసుకోవాల్సిందే. కాబట్టి నాలెడ్జ్ అనేది కేవలం ఒక సాధన మాత్రమే. ఆ సాధనాన్ని సరిగ్గా వాడే శక్తి, అంటే డిసిజన్ అలాగే డిసిప్లిన్, ఈ రెండిటికి మాత్రమే ఉంది. మీ జీవితంలో క్రమశిక్షణ లేకపోతే ఎంత పెద్ద జ్ఞానమైనా విషయంగా మారిపోతుంది. ఎందుకంటే ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఆచరణలో పెట్టలేకపోతున్నాననే కోపం మీ మీద మీకే పెరుగుతుంది. ఆ కోపం మిమ్మల్ని నైతికంగా, మానసికంగా బలహీనపరుస్తుంది. చాణక్యుడి దృష్టిలో మీ క్యారెక్టర్ అంటే మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనుల సమూహమే. ఒకరోజు వ్యాయామం చేస్తే మీ శరీరం బలంగా మారదు, కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా 365 రోజులు చేస్తే మీ రూపురేఖలు, మీ ఆత్మవిశ్వాసం, మీ గుర్తింపు పూర్తిగా మారిపోతాయి. గొప్ప మార్పులు ఏవి ఒక్క రాత్రిలో రావు. అవి ప్రతిరోజు మీరు తీసుకునే చిన్న చిన్న స్పష్టమైన చర్యల వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. ఆలోచనల భారం నుంచి బయటపడాలంటే మీరు ముందుగా పరిపూర్ణత అనే భ్రమను వదిలేయాలి. ఏ పని మొదటిసారి పర్ఫెక్ట్ గా అవ్వదు, కానీ మొదలు పెట్టకుండానే ఏ పని కూడా పూర్తి కాదు కదా. ఆచార్య చాణక్యుడు చెప్పిన రెండో సూత్రం, క్షణ క్షణం విలువ తెలుసుకోండి. మీరు ఈ క్షణంలో చేసే ఒక చిన్న ఆచరణ మీ భవిష్యత్తుని పూర్తిగా మార్చేస్తుంది. ఒక రోజు, ఒక నిర్ణయం, ఒక ఫోన్ కాల్, ఒక ఉద్యోగ అప్లికేషన్, ఒక పేజీ రాయటం, ఒక గంట శ్రద్ధగా చదవటం, లేకపోతే ఒక 30 నిమిషాలు వర్కౌట్, ఇవే మీ జీవితాన్ని తిప్పే అసలైన మలుపులు. పెద్ద పెద్ద విజయాలనేవి ఆకాశం నుంచి ఊడి పడవు. అవి మీరు రోజు చేసే చిన్న చిన్న సరైన చర్యల సమాహారం మాత్రమే. జ్ఞానాన్ని ఆచరణలోకి మార్చాలంటే మీ గమ్యాన్ని స్పష్టంగా విడగొట్టుకోవాలి. మీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే దాన్ని ఈ రోజు మీరు చేయగలిగే ఒక చిన్న పనిగా మార్చుకోండి. అప్పుడు భయం పోతుంది, ఆచరణ మొదలవుతుంది. మన ఆలోచన విధానం
విధానాన్ని, జీవన శైలిని పూర్తిగా మార్చుకోవడానికి ఆచార్య చాణక్యుడు ఇచ్చిన చివరి హెచ్చరిక ఏంటో తెలుసా? జ్ఞానం సేకరించడం వల్ల నువ్వు ఏనాటికి గొప్పవాడివి కాలేవు. నీకు తెలిసిన సత్యాన్ని నీ జీవితంలో అమల్లోకి తెచ్చినప్పుడు మాత్రమే నువ్వు నిజమైన విద్యార్థివి. లేకపోతే నీ పుస్తకాలన్నీ నీ అలమారను మాత్రమే అలంకరిస్తాయి, నీ జీవితాన్ని కాదు. ఇది వింటున్న మీకు ఒక చేదు నిజం చెప్తాను. ఈ రోజు మీ జీవితాన్ని మార్చేది ఇంకో వీడియో కాదు, ఇంకో స్ఫూర్తిదాయకమైన కొటేషన్ కాదు, మరో పుస్తకం అంతకంటే కాదు. ఈ వీడియో పూర్తయిన మరుక్షణమే మీరు తీసుకోబోయే మొదటి చర్య మాత్రమే మీ జీవితాన్ని మారుస్తుంది. జ్ఞానం మీ తలలో మాత్రమే ఉండిపోతే అది మిమ్మల్ని క్రమంగా నలిపివేసే ఒక భారంగా మారుతుంది. అదే జ్ఞానం మీ చేతుల్లోకి, మీ ప్రవర్తనలోకి వస్తే అది ఎవరూ ఆపలేని విజయంగా మారుతుంది. ఆచార్య చాణక్యుడు చెప్పే అసలైన జీవన సూత్రం ఇదే. తెలుసుకోవడం అనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఆ తెలిసిన దాన్ని ఆచరించడమే నిజమైన జ్ఞానం. జ్ఞానం మీకు కేవలం దారి మాత్రమే చూపిస్తుంది, కానీ ఆ దారిలో కాలి నడకన నడవాల్సింది మీరే. నడవడానికి సిద్ధంగా లేని మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా సరే వృధానే. కాబట్టి అడుగు ముందుకు వేయండి, చర్యని ప్రారంభించండి, యాక్షన్ తీసుకోండి. యాక్షన్ ఇప్పుడే తీసుకుంటారో లేదో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.